నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ విష్ణు మెయిన్ లీడ్ లో నటించినటువంటి సింగిల్ మూవీ, సమంత ప్రొడ్యూసర్ గా వ్యవహరించినటువంటి శుభం మూవీ అయితే రిలీజ్ అయిపోయాయి. మరి ఈ సినిమాలో ప్లస్లు ఎలా ఉన్నాయి, మైనస్లు ఏ విధంగా ఉన్నాయి, సమంత సక్సెస్ అయిందా లేక శ్రీ విష్ణు సక్సెస్ అయ్యాడా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. ఏంటి అసలు సమంత ప్రొడ్యూసర్ వ్యవహరించినటువంటి శుభం మూవీ అండ్ శ్రీ విష్ణు ఈ మధ్య అన్ని కామెడీ బేస్డ్ మంచి సినిమాలు తీస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఆయన నటించినటువంటి సింగిల్ మూవీ రిలీజ్ అయ్యాయి. మరి ఏ మూవీకి ఎక్కువ సక్సెస్ అయిందని చెప్పవచ్చు? అసలు ఈ రెండు సినిమాల్లో కూడా ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ మనం సమంత శుభం గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ హీరో చార్మి. చార్మితో పాటు ఇమీడియట్గా భూమిక కూడా. చార్మి ప్రొడ్యూసర్ అయింది, తర్వాత భూమిక కూడా ప్రొడ్యూసర్ అయింది. తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి బాగా సక్సెస్ అయింది ఈ మధ్యకాలంలో సమంతే. లైక్ యశోద కానివ్వు, లేకపోతే ఇట్లా తను ఓన్గా చేసింది. లైక్ అనుష్క, ఈవెన్ అనుష్క కూడా తను ప్రొడ్యూసర్ అవ్వలేదుగా, అందుకని. సో అట్లా భూమిక ఏం చేసింది, తకిట తకిట సినిమా తీసింది. చార్మి ఇంకా పూరితో జతకట్టి తీస్తూ ఉంది కదా, ఆమెది వేరేలే, ఇట్లా తీలా ఏమి. తకిట తకిట సినిమా మంచి టేస్ట్ఫుల్ మూవీ యాక్చువల్గా ఆ టైంలో వచ్చింది. ఎందుకో పెద్దగా ఎక్కల జనాలకి. అదొక మంచి కాన్సెప్ట్. నౌ సమంత ఆఫ్టర్ లాంగ్ టైం ఒక హీరోయిన్, తర్వాత లేడీ ఓరియంటెడ్ హీరో అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి ఓ సినిమా తీసింది. సరే, ఎలా ఉంది మాట్లాడుకుంటే అందరూ కొత్త వాళ్ళే. చాలా నీట్ కంటెంట్, క్యూట్ కంటెంట్, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ హ్యాపీగా చూపించగలిగే కంటెంట్. అండ్ ఇంకా చూడు, హారర్ కామెడీ సినిమా. బాగా వణికిచ్చే హారర్ మూవీలు మనం చూసాం, పొట్ట చెక్కలయ్యగా నవ్వించే కామెడీలు చూసాం. ఇది ఒక హారర్ కామెడీ. మరి దీన్ని ఏం చేయాలంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క జోనర్లో వెళ్తూ ఉంటారు. వీళ్ళు టీవీ సీరియల్స్ని ఎంచుకున్నారు. ఇది ఎప్పుడు అంటే మనకి డిష్ టీవీ కొత్తగా వచ్చిన రోజులు, కేబుల్ టీవీ నుంచి డిష్ టీవీకి అప్పుడప్పుడే పడుతున్న రోజులు 2005 నేపథ్యం ఎంచుకున్నారు. ముగ్గురు ఫ్రెండ్స్, ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇంకొకటికి అవ్వాలి. అయ్యేటప్పుడే జాగ్రత్తలు చెప్తున్నారు. జాగ్రత్తరా, పెళ్ళాం వస్తే అలా అయిపోతావు, ఇలా అయిపోతావు, ఎప్పుడు నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాడికి పెళ్లి చూపులు, పెళ్ళి, శోభనం రోజు అసలు ఇంకా కథలోకి వెళ్తాం మనం. ఆ పిల్ల రాత్రి 9 గంటలకు వచ్చే జన్మల బంధం అనే సీరియల్కి అట్రాక్ట్ అయిపోతుంది. ఆ సీరియల్ చూసే టైంలో ఈమెని కదిలిస్తే ఇంకా అసలు ఉగ్రరూపం దాలుస్తుంది. సడన్గా చంద్రముఖి అని మంచం లేపుద్ది చూడు, అలా తయారైపోతుంది. ఎందుకు ఇలా తయారవుతుంది కొంచెం భయపడి, ఇది ఫ్రెండ్స్కి ఎలా చెప్పుకోవాలనే టైంలో ఫ్రెండ్స్కి ఒక రోజు చెప్పేస్తే, మాది కూడా ఇదే సమస్యరా అంటారు. ఓహో, మన ముగ్గురు ఫ్రెండ్స్ ఇదే సమస్య ఉందా, ఇది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అనుకుంటే, ఒకానొక రోజు తెలిసి ఊరంతా ఇదే సమస్యతో బాధపడుతున్నారు అని. రోజు రాత్రి 9 గంటలకు ఆ సీరియల్ అవ్వడం, ఆడవాళ్ళందరూ అతుకుపోవడం, వాళ్ళలో ఏదో ఆత్మలు తిరుగుతున్నట్టుగా ఫీల్ అయ్యి విచిత్రమైన ప్రదర్శనలు ఇవ్వడం. మరి ఊరికి వచ్చిన సమస్యని తీర్చాలంటే ఎవరో ఒక పెద్ద దిక్కు రావాలి కదా. సమంత దిగింది, మాయ. ఆవిడిచ్చిన సలహా ఏంటి, అసలు ఈ దయ్యాల గోల్ ఏంటి, ఈ సీరియల్ గోల్ ఏంటి, అసలు వీళ్ళు ఏం చెప్దాం అనుకున్నారు అనేది మెయిన్ ప్లాట్. బాగా తీసుకున్నారు, కొత్తగా నచ్చింది. వెరైటీ కాన్సెప్ట్, సంథింగ్ డిఫరెంట్. ఎక్కడ బూతులు లేవు, అసభ్యత లేవు, హ్యాపీగా సరదాగా చూసే సినిమాస్. అదే చెప్పాను ఇందాక, హారర్ అందరికీ కొత్త కాదు, కామెడీ కొత్త కాదు, మిడిల్ క్లాస్ జీవితాల సినిమాలు కూడా కొత్త కాదు. బోల్డ్ అని వస్తూనే ఉన్నాయి. బట్ ఇదొక డిఫరెంట్ జోనర్. అండ్ ఇకపోతే దీంట్లో బాగా పేలినవి ఏంటంటే, వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్, తీసుకున్న థీమ్ కొంచెం ప్లస్. మళ్ళీ డైలాగ్స్ విషయానికి వెళ్తే, సమంత కామెడీయే. సమంతకి ఒక ఉన్న డైలాగ్ చెప్పన, సమస్యని సమస్య అని ఎందుకంటారు, అది సమస్య కాబట్టి. షర్మిల డైలాగ్ గుర్తొస్తుంది, పాదయాత్ర అంటే పాదాల. సో ఇట్లాంటివి కూడా వాడుకున్నారు. బాగుంది, చాలా నీట్, మంచి సినిమా, అందంగా ఉంది, అందరూ బాగా చేశారు. అండ్ సమంతకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఏంటంటే, అందరు కొత్త వాళ్ళు కదా, ఇంతమందిని పరిచయం చేసింది ఇండస్ట్రీకి. రేపటి రోజు వీళ్ళందరూ పెద్ద పెద్ద సినిమాలలో రకరకాల క్యారెక్టర్లు వేసుకుంటూ ఈవిడ పేరు చెప్పుకుంటారు.
పేరు ముందు శుభం అని వేసుకుంటారు. దిల్ రాజు గారి పేరు ముందు దిల్ ఉన్నట్టుగా అట్లా శుభం నుంచి వీళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇట్లా ఇదొక వింత చెప్పాలి అంటే మంచి పరిణామం. అండ్ ఆబ్వియస్లీ హిట్ కొట్టింది సమంత. ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయింది. ఇక ఇలాంటి టేస్ట్ఫుల్ సినిమాలు మరిన్ని తీస్తుంది, చాలామందికి ప్రాణం పోస్తుంది, అంటే కొత్త కొత్త ఆర్టిస్టులకి. నౌ కమింగ్ టు శ్రీ విష్ణు, ఇది ఎలాగో గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి భారీగానే రిలీజ్ చేసుకుంటారు. శ్రీ విష్ణు సినిమా కాబట్టి కొద్ది గొప్ప మినిమం గ్యారంటీ హీరో కదా, ఆ మాత్రం ఇది ఉంటుంది. ఒకప్పుడు అల్లరి సినిమాలకు మినిమం గ్యారంటీ ముద్ర ఎలా పడిందో ఇప్పుడు శ్రీ విష్ణు కూడా అలా వస్తుంది. చక్కగా మంచి వన్ లైనర్స్ కామెడీలు ఎంచుకుంటూ వెళ్తున్నాడు. ఆల్రెడీ ఇదేంటి మంచు విష్ణుని ట్రోల్ చేసినట్టుగా చేసి దానికి కొంచెం ప్రమోషన్లు తెచ్చుకున్నారు. తర్వాత సారీ చెప్పారులే, సర్దు మణిగింది, ప్రాబ్లం ఏం లేదు. ఈ కథ గురించి మాట్లాడుకుంటే, హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు మెట్రోలో, వన్స్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ పిల్ల ఏదో కార్ షోరూంలో పనిచేస్తుంది, ఆమె దగ్గర ఊరికే పోదాం 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 అని చెప్పేసి వెళ్ళి, ఈ కార్ ఎట్లా, ఆ కార్ ఏంటి, దీనికి అద్దం ఎందుకు ఉంది, ఇది హారన్ కొడితే వస్తుందా, ఈ రేంజ్లో అక్కడికి వెళ్తే వీడు ఫేక్, అసలు బయ్యర్ కాదని తెలుసుకొని ఆమె దూరం పెట్టేస్తుంది. ఈలోపు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇంకొకటి వస్తుంది, ఇంకో హీరోయిన్. ఈ హీరో ఆమెను ప్రేమించాడా, ఈమెను ప్రేమించాడా, అసలు ఎటుపోయాడు అనేదే కదా, చాలా సింపుల్ స్టోరీ. #సింగిల్. కాకపోతే హీరో అండ్ వెన్నెల కిషోర్ చేసే ఆ ఫన్ కోసం సినిమాకి వెళ్ళాలి, ఆ వన్ లైనర్స్ కోసం సినిమాకి వెళ్ళాలి. కూర్చున్నంతసేపు నవ్వుకుంటా 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 ఉంటాం, అదొక సంతోషం. ఇలా చూసుకుంటే ఈ వారం రిలీజ్ అయిన 2 సినిమాలు, రెండిటికి 2 బాగున్నాయి బాక్స్ ఆఫీస్ విషయంలో అయితే. అండ్ సమంత విషయంలో చెప్పుకున్న మంచి ఏంటంటే, వీళ్ళు ఒక నీతి కూడా చెప్పారు. అణిచివేత, పురుషాధిక్యత, అహంకారం, ఆడాల పట్ల చిన్న చూపు, సమానత్వం, ఇట్లాంటి అంశాలని చూపించాడు. శ్రీ విష్ణు సినిమాలో నీతి ఏమైనా ఉందా అంటే, రిలీజ్ తర్వాత ఒక మంచి విషయం, అల్లు అరవింద్ గారు ఈ సినిమాకి వచ్చే లాభాలని నేను సైనికులకు విరాళంగా ప్రకటిస్తున్నా అని చెప్పాడు. రెండిటికి 2 కూడా ది బెస్ట్. 2 సినిమాలు హ్యాపీగా చూడొచ్చు ఈ వీకెండ్. మీరు ఒక పూట దానికి వెళ్తే, ఒక పూట దీనికి వెళ్ళొచ్చు. మాల్కి వెళ్ళారంటే ఒక రోజంతా అందులోనే ఉండి అన్ని సినిమాలు చూసి తిరిగి తినేసి రావచ్చు. 2 బాగున్నాయి. మరి సమంత శ్రీ విష్ణు ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారని చెప్పి విజ్ఞాన్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి.